సార్ ఇప్పుడు అచ్చులు, హల్లులు అంటే ఏంటి సార్? ఇప్పుడు కొన్ని లెటర్స్ వాడకంలో లేవు. అవి ఎందుకు తగ్గిపోయాయంటారు సార్? అచ్చులు అంటేనమ్మా భాషలో ఆ నుంచి అహా వరకు ఉన్నవి. ఆ నుంచి అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, అరు, అరు, అలు, అలు, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ, అం, అహ. ఇంతవరకు అచ్చులు అంటారు. తర్వాత హల్లులు అంటే వాటికే వ్యంజనాలు అని కూడా పేరు. కా నుంచి బండి రా వరకు ఉండేటటువంటి వాటిని హల్లులు అంటారు. మళ్ళీ ఈ వీటిల్లో కూడా చాలా మార్పులు ఉన్నాయి. అచ్చుల్లో ఆ, ఆ, ఈ, ఉ, ఊరు, ఊరు, అలు, అలు, ఏ, ఏ, ఐ. మళ్ళీ ఏ, ఏ, ఐల్ని వక్రములు అంటారు. అంటే వంకరగా రాస్తామని కాదు, వక్రంగా పలకబడుతుంది. అట్లానే ఓ, ఓ వక్రంగా పలకబడుతుంది. ఐ, ఔ వక్రతమములు అంటారు. మిక్కిలి వంకరగా పలకబడతాయి ఆ రెండు అక్షరాలు. అయ్యి వచ్చిందనుకో చాలా తేడాగా ఉంటుంది. అవ్వు వచ్చిందనుకో తేడా ఉంటుంది. అంటే ఏ, ఏ, ఓ, ఓ కంటే అక్కడ వంకర కంటే ఇక్కడ ఎక్కువ వంకర కనపడుతుంది మన ఉచ్చారణలో, అంతే. అదేమో వంకరగా అక్షరం ఉందని కాదు. అట్లా అవి విభజన ఉంది. తర్వాత సున్నా, అం, అరసున్నా కూడా ఉంటుంది. విసర్గ అంటే ఇప్పుడు ఒకప్పుడు విసర్గ సున్నా పక్కన సున్నా పెట్టేవాళ్ళు. ఆ తర్వాత ఈ ముద్రణ యంత్రాలు వచ్చి టైపింగ్ వచ్చిన తర్వాత ఒక సున్నా పక్కన రెండో సున్నా తీసుకుంటే కొంచెం స్పేస్ ఎక్కువ అవుతుంది. అందుకని ఈ సున్నాని దీని మీదకి తీసుకెళ్ళారు. ఒక్క స్పేస్లో అయిపోతుంది కదా, అవునవును. అట్లా వచ్చింది. కానీ అసలు లాక్షణికంలో వెనకటి మా చెప్పినప్పుడు అది ఎట్లాంటివి ఏంటంటే శృంగవత్ బాలవత్సస్య నేత్రవత్ కృష్ణ సర్పస్య విసర్గోయమితి స్మృత అని. అంటే ఒక చిన్న దూడ యొక్క కొమ్ములు వస్తున్నప్పుడు ఎట్లా పక్క పక్కన ఉంటాయో, కృష్ణ సర్పానికి రెండు పక్కన కళ్ళు ఇట్లా ఎట్లా ఉంటాయో అట్లా ఉండేవి. ఇప్పుడు నా చెబుతున్నాయి ముద్రణ యంత్రాల సౌలభ్యం కోసం సున్నాని పైకెక్కించి ఒక స్పేస్లో కొట్టేది. అట్లా విసర్గ అవి అందులో ఉంటాయి. ఇక ఈ కా నుంచి బండి రా వరకు ఉండేటటువంటి వాటికి విభజన ఉంది. కా, ఖ, గా, ఘ, ఞ, చా, చా, జా, జా, ఝ, ఇణి, టా, ఠ, డా, ఢ, ణ, తా, థ, దా, ధ, న, ప, ఫ, బ, భ, మ, యా, రా, లావ, శేష, సాహ, అళ, అక్ష, బండిర. వీటిలో ఈ మొదట చూడమ్మా, ఈ టేబుల్లో ఇటు నుంచి పైనుంచి కిందకి చూస్తే కా, చ, టా, తా, ప, కచట, తప. వీటిని పరుషములు అన్నారు. పరుషములని ఎందుకు అన్నారంటే కొంచెం ఉచ్చారణ కఠినంగా ఉంటుంది. ఎందుకు ఉచ్చారణ కఠినంగా అక్కడ లేదు కదండి అని నువ్వు అనుకోవచ్చు. నీకు గజడ దబ అన్న తర్వాత ఇది దీని పరుషత్వం తెలుస్తుంది. గజడ దబ అని మూడో స్టెప్ను చూసా కిందకి, ఆ గజడ దబ కచట తప తేడా తెలిసిందా? అది తేలిగ్గా వచ్చు, ఇది కొంచెం కఠినంగా వచ్చు దానికంటే. కాబట్టి కచట తప పరుషములు, గజడ దబ సరళములు. ఇక లాస్ట్ వర్స్ ఉంది న్యాయనామ. వీటి పలికేటప్పుడు మనం కొంచెం ముక్కు సహాయం తీసుకుంటాం. అనునాసికములు, నాసిక సహాయం తీసుకుంటాం. కాబట్టి కొంతమంది ముక్కుతోటే పలుకుతా ఉంటారు. ముక్కుతో పలకడం సాధ్యం కాదు, ముక్కు సహాయం అని పలుకబెడతాం. కాబట్టి వాటిని జ్ఞాయిణీనామ అన్నారు. అంటే మొదటి లైను పరుషములు, తర్వాత మూడు గజడదబ సరళములు, జ్ఞాయిణీనామ అనునాసికములు, ఈ మధ్యలో ఒత్తక్షరాలు ఉంటాయి. క, ఖ, ఛ, ఠ, థ, ఫ, ఘ, ఝ, డ, ధ, భ. వీటిని వర్గయుక్కులు అని వాటికి పేర్లు పెట్టారు. తర్వాత యారా, లావ వీటికి అంతస్తములు అని పేరు పెట్టారు. శేషాసాహ వీటికి ఊష్మములు అని పేరు పెట్టారు. తర్వాత ఈ శేషాసాహ అళ, అక్ష, బండిర అవి అట్లా ఉంచు తర్వాత వస్తాం. ఇక్కడ యారాలావ అనేటటువంటి వాటిని అంతస్తములన్నా, శేషాసాహ అంటే ఊది పలికేవి ఊష్మవి, యారాలావ అంతస్తములు అని చెప్పారు. శేషాసాహ ఊష్మములు. అంతస్తములు అంటే అంత యారాలావ మాట్లాడేటప్పుడు అక్కడే ఉంటుంది నాలుక మీద అక్షరం. తర్వాత శేషాసాహ అన్నప్పుడు ఉచ్చారణలో కొంచెం మన ఊపిరి బయటకు వచ్చినట్టు, గాలి బయటకు వచ్చినట్టు వస్తుంది. కనుక వీటికి అవి పేర్లు పెట్టారు. ఏరాలావ అంతస్తములన్నీ. అసలు ఇట్లా ఎందుకంటే వీటినేనమ్మా భాషలో స్థానకరణ ప్రయత్నాలు అంటారు. ప్రయత్నాలు అంటారు. స్థానం, కరణం. అది ఏ స్థానం నుంచి మొదలవుతుంది, ఏ ప్రయత్నంతో అక్షరంగా బయటకు వస్తుంది. పాణినీయంలో ఇది మాహేశ్వరాణి సూత్రాణి ఏషామంచాయిత అని చెప్పిన తర్వాత వరుసలో వీటిని స్థానకరణ ప్రత్యయాల్లో చెబుతారు. అకుహ విసర్జనీయాం కంఠ, ఆ, కా, ఖ, గ. ఆ ఒకటి, కా అంటే కావర్గం మొత్తం, ఆ, క, ఖ, గ, ఘ, ఞ. విసర్గలు వాటిని కంఠంతములు. చూడండి ఇక్కడ ఆ, ఇక్కడ ఇక్కడ మొదలవుతుంది ప్రయాణం. ఆ, క, ఖ, గ, ఘ. మీరు చూసుకోండి ఇక్కడ కదులుతుంది స్వరపేట.
కంఠములన్న అకుహ విసర్జనీయ కంఠ ఇసు యశానాంతాలు ఈ చ ఛ జాఝ పలికేటప్పుడు నాలుకొచ్చి ముందు పళ్ళకి తగులుతుంది. ఓకే. చా చా అవును. ఆ. ఉంటుంది. ఓకే. గొప్ప తగులుతుంది కదా. రుటు రషాణాందంతా రు ట డ ఆ! ఇప్పుడు కూడా నాలుగు అవునా? తగులుతుంది. ఆ! ఋటురషాణం మూర్ధ మూర్ధాన్ని తగులుతాయి. ఋటురషాణం దంతా కాదు మూర్ధ రు ట డాడ్డప్పుడు నాలుగు వెళ్ళిపోయి అంగిలి కొట్టుకుంటాం. అవును. అవి మూర్ధములు. ఓకే. లుతు లసానాం దంతా లా త దద్ధ అన్నప్పుడు నాలుగు వచ్చి దంతాలకు తగులుతాయి. అవును. లుతు లసానాం దంతా ఉపు పద్మనీయానా ఓష్ట్య ఉ ప ప బ భ అన్నప్పుడు పెదవులు ఎక్కువ శ్రమ తీసుకుంటాయి. ఉ పెదవులు విడిపోయింది. ప ఫ బ భ మ తగులుతాయి. అవును. వీటిని ఓష్ట్యములు అంటారు. ఉపు పద్మనయానం ఓష్ట జ్ఞమగణనా నాసికాచ జ్ఞానామాలకి నాసిక దగ్గర ప్రయత్నం జరుగుతుంది. హ్మ్. ఐదవతో కంఠతాలు ఐ ఏ ఏ ఐ ఓ ఔ పలికేట కంఠతాలు కంఠం దగ్గర పలుకుతాం, మళ్ళీ పైకి తీసుకొచ్చి ఏ ఏ ఐ ఓ ఓ ఔ అన్నప్పుడు ఈ కంఠం నుంచి వచ్చేటటువంటి ఉచ్చారణ తాలు రూపంలో తాలువులకు తగిలి బయట